ఈరోజు నూజివేడి పట్టణంలో ఒక మంచి కార్యక్రమానికి అంకురార్పణ జరిగింది. భారతదేశంలో ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల పూర్తయిన సందర్భంగా నూజివేడి పట్టణంలో ఆర్ఎస్ఎస్ యొక్క విజయోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని రేపు జనవరి 4వ తారీఖున ఛత్రపతి సదన్ ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లే ప్రధాన ద్వారం ఎదుర్కొంటా ఈ యొక్క భవనంలో హిందూ సమ్మేళనాన్ని నిర్వహించాలని నూజివేడి పట్టణానికి సంబంధించిన హిందూ బంధువులను నిర్ణయించుకోవడం జరిగింది. ముఖ్యంగా భారతీయ సనాతన ధర్మంలో హిందువుల యొక్క పాత్రని, హిందువుల యొక్క గొప్పతనాన్ని తెలిసేలాగా, ప్రతి భారతీయుడు గర్వించేలాగా భారతదేశంలో ఆర్ఎస్ఎస్ ఏర్పడిన తర్వాత నూజివేడిలోని మొట్టమొదటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తొలి శాఖని నూజివేడి కేంద్రంగా నాటి రాజావారు ఏర్పాటు చేసిన ఈ యొక్క వేదికను పురస్కరించుకొని నూజివేడిలో ఈ యొక్క 100వ ఉత్సవాలు నిర్వహించడం అనేది మా యొక్క పూర్వజన సుకృతంగా నూజివేడి హిందూ బంధువులందరూ గర్విస్తున్నారు. ముఖ్యంగా నూజివేడి నియోజకవర్గంలో ఉన్న 95 గ్రామాల నుండి నూజివేడి పట్టణంలో ఉన్న 30 వార్డుల నుంచి ప్రజలందరూ, ముఖ్యంగా హిందూ బంధువులందరూ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ ఈ యొక్క సమ్మేళనంలో పాల్గొవాలని ఈ సందర్భంగా పిలిపిస్తున్నాము. ముఖ్యంగా హిందువుల యొక్క సనాతన ధర్మాన్ని పాటించవలసిన సమయం ఆసన్నమైంది. ఈ యొక్క భారతదేశంలో రాముడు జన్మించిన ఈ దేశంలో రాముడి యొక్క గుడి నిర్మాణం కోసం సుమారు 70 సంవత్సరాలు పోరాటం చేసిన ఈ దేశంలో హిందూ అని చెప్పుకోవడానికి గర్వించవలసిన ఈ హిందూ దేశంలో హిందువుల యొక్క గొప్పతనాన్ని తెలిసేలాగా, హిందువుల యొక్క ఆత్మగౌరవాన్ని పెంచేలాగా, ప్రతి భారతీయుడు హిందువు యొక్క సనాతన ధర్మాన్ని ప్రపంచ దేశాలు తెలిసేలాగా, నూజివేడి గడ్డ గొప్పతనం తెలిసేలాగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడానికి ప్రతి భారతీయుడు, ప్రతి హిందూ రావాలని సందర్భంగా మేము పిలిపిస్తున్నాము. కాబట్టి ఇదే పిలుపుగా మీరు భావించి, ఇదే ఆహ్వానంగా భావించి ప్రతి వ్యక్తి ఈ యొక్క సమ్మేళన కార్యక్రమంలో పాల్గొవాలని ఈ సందర్భంగా పిలిపిస్తూ భారత్ మాతాకి, భారత్ మాతాకి జై జై హిందూ, జై హిందూ, భారత్ మాతాకి.